ఎక్కడికి వెళ్ళినా సరే Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంచుకుని కూడా నాకు రోప్ సిస్టమ్ని సెట్ చేయట్లేదు, మీదకి ఎగబడిపోయేలా పరిస్థితి సృష్టిస్తోంది, తద్వారా వాళ్ళలో ఇవాళ నా కార్యకర్తలే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇందుకోసమే ఉంటుంది ఎప్పుడైనా సరే సెక్యూరిటీ. ఆ సిస్టమ్ని కొలాప్స్ చేశారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. నా కార్యకర్తలు నా పర్యటనలోనే చనిపోయేటటువంటి పరిస్థితి రావడం చాలా ఆవేదన భరితం. ఇలాంటి సిచ్యుయేషన్ నేను ఇప్పుడు ఫేస్ చేశాను. అందుకని నేను ప్రభుత్వానికి ఎప్పటికైనా చెప్తున్నాను, ఇట్లాంటి తప్పుడు సంప్రదాయానికి దూరం చేయండి. ప్రజల మధ్యకి నాయకుడు వెళ్ళేటప్పుడు తగిన భద్రత కల్పించండి. చంద్రబాబు నాయుడు వెళ్ళేటప్పుడు, లోకేష్ వెళ్ళేటప్పుడు, పవన్ కళ్యాణ్ వెళ్ళేటప్పుడు నేను అట్లాంటిది ఎప్పుడూ అడ్డుపడి మీదకి ఎగబడిపోయేలా చేయలేదు. పైగా మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, ఆ రోజుల్లో ఇంకా చంద్రబాబు పవన్ పోలీసులు తప్పుకోండి, మీరు వాళ్ళని వదిలిపెట్టండి అంటూ దబాయించిన రోజులు ఉన్నాయి లోకేష్ కానీ. అంటే పోలీసులు అక్కడ కట్టడి చేస్తుంటే వీళ్ళు దబాయించి వాళ్ళని నా దగ్గరికి పంపించండి అనేటటువంటివి ఉన్నాయి ఆ రోజుల్లో. అట్లాంటిది అక్కడ కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. ఇది లోకేష్ ఇబ్బంది పెట్టినటువంటి కాదంటలేదు, బట్ ఇట్లా కావాలని చెప్పి అది ఎలక్షన్స్ ముందు ఆ పాదయాత్ర సందర్భంలో జరిగిన కొన్ని సంఘటనలు. కానీ ఓవరాల్గా అయితే కనుక సెక్యూరిటీ పర్పస్ పరంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి సృష్టించలేదు. ఇక్కడ అట్లా కాదు, చాలా దారుణంగా అన్ని చోట్ల కూడా ఇట్లా ఉంది అని అప్పుడు చెప్పాలి. అప్పుడు అతను చెప్పే మాటకు ఒక వాల్యూ ఉంటుంది. అలా కాకుండా ఇది కారు కింద పడ